హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. చూడండి, పాడేరులో వెదర్ ఎంత కూల్గా ఉందో. ఈ చల్లటి వాతావరణంలో మన బృందావనంలో అయితే మరొక హార్వెస్ట్ రెడీ అయిపోయింది ఈరోజు. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫస్ట్ అయితే బీరకాయలతోటి కట్ చేయడం స్టార్ట్ చేసేద్దాం. చూడండి, బీరకాయలు, ఆనపకాయలు అయితే అయిపోయినాయండి, బాగా ఎండిపోయింది. కట్ చేసి తీసేసాను, మళ్ళీ సీడ్స్ వేసాను. ఇదిగోండి, చిన్న చిన్న బీరకాయ పిందులు కూడా ఉన్నాయి, నెక్స్ట్ హార్వెస్ట్ అవి. ఇక్కడ ఒక చిన్న బీరకాయ ఉంది. ఇక్కడ ఒకటి, మొత్తం 3 కాయలు అయితే ఈరోజు హార్వెస్ట్కి ఉన్నాయండి. చూడండి, ఆర్గానిక్గా పెంచిన బీరకాయలు అనమాట ఇవి. చాలా టేస్టీగా ఉంటాయి. బీరకాయ రోటి పచ్చడి అంటే మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. టూ డేస్ నుండి అయితే వర్షం పడుతుందండి పాడేరులో. అందుకని ఈరోజు కొంచెం వర్షం తగ్గగానే గార్డెన్లోకి వచ్చి హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను. ఫుల్ గాలి కూడా ఎక్కువగా ఉందన్నమాట మేడపైన. ఇది రెండో బీరకాయ. ఇక్కడ ఇంకో బీరకాయ ఉంది చూడండి. దీన్ని కూడా కట్ చేసేస్తాను. నేనే హార్వెస్ట్ చేస్తూ నేనే వీడియో తీయడం కొంచెం కష్టంగా ఉంది. అందుకే మీకు కరెక్ట్గా కనిపించడం లేదు. 3 బీరకాయలు అయితే హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ బెండకాయలు ఉన్నాయి. బెండకాయలు అయితే ఎక్కువ లేవండి, 2 మొక్కలు ఉన్నాయి కాబట్టి ఎప్పట్లానే సాంబార్లోకి 2 డేస్కి ఒకసారి 2 డేసి 3 డేసి కాయలు వస్తూ ఉంటాయి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి సాంబార్ పెట్టినప్పుడు ఏదైనా పులుసు చేసినప్పుడు అందులో వేస్తూ ఉంటాను. టెర్రస్ గార్డెన్ ఉంటే ఏ కూరగాయలైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ ఒక 2 ఉన్నాయి. మూడు బీరకాయలు, 3 బెండకాయలు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వంకాయలు. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి వంకాయలు. తాజా వంకాయలు. కూరగాయలన్నిటిలోకి రాజు వంకాయే కదండి. ఎన్ని రకాలుగా మనం కర్రీస్ చేయొచ్చు, చాలా రెసిపీస్ ఉంటాయి వంకాయలతోటి. చూడండి అసలు ఎంత ఫ్రెష్గా నిగనిగలాడుతూ మెరిసిపోతున్నాయో. సైజ్ కూడా చాలా బాగున్నాయి ఈ చెట్టువి. మొత్తం ఈ చెట్టు నుండి అయితే 5 కాయలు అయితే నేను హార్వెస్ట్ చేశానండి. ఈ చిన్న చిన్న పిందెలన్నీ కూడా ఇంకొక 5 డేస్ ఉంటే రెడీ అయిపోతాయి. ఇక్కడ ఇంకొక చిన్న మొక్క అయితే ఉంది. దీనికి ఒక 2 కాయలు ఉన్నాయి. ఇవి కూడా తెంపేసుకుందాం. చూడండి అసలు ఎంత షైన్ అవుతున్నాయో వంకాయలు. తాజా వంకాయలు. ఈ 2 మొక్కలకి అయిపోయినాయి కదా. ఇప్పుడైతే ఇంకొక వంకాయ మొక్క ఉంది. ఈ మొక్కకు చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో. ఈ ఒక్క మొక్కకి కాసిన కాయలు అయితే ఒక కర్రీ అయిపోతాయి, ఒక ఫ్యామిలీకి సరిపోతాయి. అన్ని కాయలు అయితే వచ్చేసినాయి ఈ వంగ మొక్కకి. చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. ఈ కాయలు తెంపేస్తాం కదా, మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కాయలు వస్తూనే ఉంటాయి, ఇంకా కంటిన్యూస్గా అలా వస్తూనే ఉంటాయి. కాకపోతే మనం మొక్కలకి బలం అన్నది ఇస్తూ ఉండాలి. పశువుల ఎరువు కానీ, లేకపోతే ఇంట్లో
కిచెన్ వేస్టేజ్ తోటి తయారు చేసిన లిక్విడ్ కంపోస్ట్ కానీ ఇలాంటివి ఇవ్వడం వల్ల మొక్కకి బలం అన్నది ఉంటుంది. చూడండి అసలు ఎన్ని కాయలు వచ్చేసాయో. వంకాయలైతే తెంపే కొద్దీ వస్తూనే ఉంటాయండి అసల. ఇన్ని కాయలైతే వచ్చినాయి అసలు చూడండి. ఇంకొక 3 మొక్కలున్నాయి. ఇక్కడ కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి. ఇది వంకాయలోనే ఇదొక రకం అనమాట. ఇది సన్నంగా పొడవుగా ఉంటాయి. ఇవి ఫ్రై చేసుకుంటే చాలా బావుంటాయి. నిలవ పచ్చడికి కూడా ఇవి బావుంటాయన్నమాట. ఒకసారి నేను మీకు ఆ వీడియో కూడా చేసి చూపిస్తాను. గార్డెన్‌లో వచ్చిన వంకాయలతోటి. కవల వంకాయ. కవలాటి పండులాగా ఎలా జాయింట్ అయిపోయిందో చూడండి. ఫ్రెష్‌గా కూరగాయలు హార్వెస్ట్ చేస్తుంటే అస్సలు బోర్ అనిపించదు. తెంపే కొద్దీ తెంపాలనిపిస్తుంది నాకైతే. ఇంకా దీనికి పిందెలు చూడండి అసలు ఈ వంగ చెట్టుకి అసలు ఎన్నున్నాయో. ఇంకా పూత కూడా రెడీగా ఉంది. పిందెలే కాకండి ఇలా వస్తూనే ఉంటాయన్నమాట. ఒక 4 మొక్కలు వేసుకుంటే చాలండి కుండీల్లో. మన కర్రీకి సరిపడి వస్తూనే ఉంటాయి. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇవైతే ఇంకా లేతవి పెద్ద సైజు అవుతాయని వదిలేసాను. ఇవైతే రెడీ అయిపోయినాయి. ఇవి తెంపేసుకోవచ్చు. ఇదొకటి మంచి సైజు కూడా వస్తున్నాయి అసలు. ఎక్కువ కాసినప్పుడు కొంచెం సైజు తగ్గిపోతూ ఉంటాయి కదా, కానీ అలా లేదు. 2 వెరైటీలు అయితే వేసాను. త్వరలోనే తెల్ల రకం వంకాయ కూడా వేస్తానండి. సీడ్స్ అయితే తెచ్చుకున్నాను. ప్యూర్ వైట్ ఎగ్ లాగా ఉంటుంది షేప్ కూడా. చాలా బాగుంటాయి అవి కూడా. చూపిస్తాను నేను మీకు అది కూడా. ఇంకా వేయలేదు, సీడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా 2 కాయలు ఉన్నాయి, తెంపేశాను. వంకాయలు బీరకాయలు తెంపేసరికి నేను తెచ్చిన క్రేట్ అయితే నిండిపోయింది చూడండి. ఇంక వేరే వెజిటేబుల్స్ పెట్టడానికి క్రేట్లో ప్లేస్ లేదు కాబట్టి నేనైతే ఉయ్యాల దగ్గర పెట్టేసి నెక్స్ట్ హార్వెస్ట్ స్టార్ట్ చేస్తానన్నమాట. ఇప్పుడైతే టమాటాలు, బీరపాదు వెనకాల టమాటా మొక్కలు ఉన్నాయి 2. దాని నుండి అయితే టమాటాలు తెంపుతున్నాను. ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో. ఇవి వచ్చేసి దేశవాళీ వెరైటీ అండి. టేస్ట్ చాలా బాగుంటాయి. ఏ కర్రీలో వేసినా కూడా కర్రీ టేస్ట్ అదిరిపోతుంది. చూడండి ఎన్ని టమాటో పండ్లు ఉన్నాయో ఇక్కడ. ఇక్కడ 2 మొక్కలు ఉన్నాయి. ఈ రెండిటివి కూడా తెంపేస్తున్నాను. వర్షాలు కంటిన్యూస్గా పడడం వల్ల టమాటా మొక్కలు అయితే కొంచెం దెబ్బతిన్నాయండి, పాడైపోయినాయి, ఎండిపోతున్నాయి. టమాటా మొక్కలకి ఎక్కువ వర్షం ఉండకూడదు అనుకుంటా. ఇవి వచ్చేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కి. కంప్లీట్గా కలర్ రాలేదు కాబట్టి ఉంచేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉండిపోయింది. చిన్న బీరకాయ. ఇక్కడ పక్కన ఇంకొక మొక్క ఉందండి. దీనికి ఒక 2 కాయలు అయితే ఉన్నాయి. ఇవి కూడా తెంపేస్తున్నాను. చూడండి ఎంత బాగా పండినాయో. ఇంకో దగ్గర ఉన్నాయని చూడటానికి వెళ్ళాను, కానీ ఇవైతే ఇంకా గ్రీన్ కలర్లోనే ఉన్నాయి, పండలేదు. నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే రెడీ అవుతాయి ఇవి. ఈ కాయలు వచ్చేసి స్వీట్ లెమన్ అండి. ఇవి ఫస్ట్ టైం నా గార్డెన్లో కాసినవి. పండిన తర్వాత చూడాలి.
ఇప్పుడొచ్చేసి రెడ్ చిల్లీ ఇంకా గ్రీన్ చిల్లీ ఉన్నాయి. రెడ్ చిల్లీ తోటి స్టార్ట్ చేద్దాం. చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో. గోంగూర పండుమిర్చి పచ్చడి సూపర్గా ఉంటుందండి. అలాగే అంత రెడ్ కలర్లో వచ్చాయి కదా, చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర పచ్చడిలో వేసుకుంటే. అలాగే టమాటా పచ్చడిలో కూడా వేయచ్చు. చూడండి ఈ చిన్ని మొక్కకి ఎన్ని కాయలు వచ్చేసాయో. ఇక్కడ కూడా ఉన్నాయి. పండు మిరపకాయలు. ఇప్పుడైతే ఇంక నెక్స్ట్ గ్రీన్ చిల్లీ. పచ్చిమిర్చి కూడా వంకాయ మొక్కల్లానే తెంపే కొద్దీ మళ్ళీ పూత పిందె రెడీ అవుతూ ఉంటుంది. ఇవి కూడా అంతేనండి. ఒక 3, 4 మొక్కలుంటే చాలా అసలు. బయట కొనాల్సిన అవసరం లేదు. వస్తూనే ఉంటాయి పచ్చిమిరపకాయలు. చూడండి అసలు ఎన్ని కాయలు తెంపానో. ఇక్కడొచ్చేసి కొంచెం ఈ కాయ పొట్టిగా లావుగా ఉంటుంది, కానీ చాలా కారం ఎక్కువగా ఉంటుందండి ఈ వెరైటీ. చూడండి ఎంత లావుగా ఉందో ఒక్కొక్క కాయ. ఇదొక మొక్క. ఇవన్నీ కూడా వాటర్ టిన్ ఇంకా బకెట్లలో పాడైపోయిన డబ్బాలు పడేయడానికి ఇష్టం లేక వాటిలో కూడా మొక్కలు వేసేస్తూ ఉంటాను. చూడండి ఎన్ని పచ్చిమిరకాయలు వచ్చినాయి. ఇక్కడ ఉన్న ఈ పచ్చిమిర్చి చూడండి ఎన్ని కాయలు కాసేసిందో అసలు. కానీ ఇంకా కాయలు అయితే ఇవి రెడీ అవ్వలేదండి, ఇంకా లేతగానే ఉన్నాయి. కానీ ఒక్క మొక్కకి అసలు ఎంత కాపు వచ్చిందో చూడండి. ఇప్పుడు నెక్స్ట్ హార్వెస్ట్ వచ్చేసి దొండకాయలు. దొండకాయలు కూడా పాదు చిన్నదైనా చాలా కాయలు అయితే వచ్చాయండి నాకు. చిన్నప్పటి నుండే కాయడం స్టార్ట్ చేసేసింది పాదైతే. స్టెమ్ వేశాను 1 మంత్ నుండే పూత అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి ఫ్రెష్గా. ఇది కూడా దేశవాళీ వెరైటీ. జిగురు అన్నది ఉండదు. ఫ్రైకి, పులుసుకి, పచ్చడికి ఏ విధంగా చేసినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెష్గా అప్పుడే తెంపి కర్రీస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి అసలు. ఆకుల్లో ఉండిపోయి అసలు దొండకాయలు కనిపించవు. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ తెంపుకోవాలి ఇవి. ఈ ఎండుటాకులన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. టైం లేకపోవడం వల్ల అలా వదిలేసాను. ఖాళీగా ఉన్నప్పుడైతే క్లీన్గా చేసేయాలి ఇదంతా. చూడండి ఎంత బాగున్నాయో కాయలు, మంచిగా తయారైనాయి. చూడడానికి ఇలా లావుగా కనిపిస్తున్నాయి కదా, కానీ లోపల మాత్రం చాలా లేతగానే ఉంటాయండి. ఏమాత్రం ముదరలేదు ఈ కాయలు. ఇక్కడ చూడండి ఒక తీగ వచ్చి లైన్గా కాసుకుంటూ వెళ్ళిపోయింది ఇది. ఇవి ఇంకా చిన్నవి మళ్ళీ ఒక 4-5 డేస్ ఉంటే మళ్ళీ రెడీ అయిపోతాయి. అంతేనండి, ఎవ్రీ 5 డేస్కి ఒక హార్వెస్ట్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి అసలు ఎన్ని తెంపైనా సరే ఇంకా కాయలు వస్తూనే ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకుని తెంపుకోకపోతే నెక్స్ట్ హార్వెస్ట్‌కే పండిపోతాయి, లేదంటే ముదిరిపోతాయి. ఇన్ని దొండకాయలు
దొండకాయలొచ్చినియి చూసారా? మళ్ళీ ట్రే అయితే నిండిపోయింది. ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి ఉయ్యాల దగ్గరైతే పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ చూపిస్తాను. ఏం తెంపబోతున్నానో. వెదర్ చూడండి అసలు పాడేరులో ఎంత ప్రశాంతంగా ఉందో. వంకాయ, బీరకాయ, దొండకాయ, పచ్చిమిర్చి, టమాటా తెంపాము. నెక్స్ట్ అయితే రెడీగా ఉన్నాయి చిక్కుడుకాయలు ఇంకా. చూడండి ఈ పాదుని చూస్తే అయితే భలే ముద్దొచ్చేస్తదండి. కింద నుండి కాస్తూనే ఉంటుంది అసల. ఫస్ట్ హార్వెస్ట్ నుండి కనుపుకి చిక్కుడుకాయలే. అందుకే దీన్ని కనుపు చిక్కుడుకాయ అంటారనుకుంటా. మొదల నుండి కాసుకుంటూ వెళ్ళిపోతుంది అసల. చూడండి ఎంత బాగున్నాయో. చిన్న చిన్న కాయలుంటాయి. అసలు టేస్ట్ మాత్రం చిక్కుడుకాయలు అన్నట్లకి దీని టేస్టే టాప్ అనమాట. ఆవకాయ చేస్తాను దీంతో. రెసిపీ అయితే చికెన్ ఆవకాయని సైడ్ వేసేస్తాను నేను మీకు. ఈ చిక్కుడుకాయలతోటి నేను చిక్కుడుకాయ ఆవకాయ కూడా చేసి అయితే చూపిస్తాను. 3 నెలల పాటు అయితే నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఆ రెసిపీని కూడా నేను త్వరలోనే పోస్ట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి చిక్కుడుకాయలు ఎంత బాగున్నాయో. చూడ్డానికి చిన్నగా ఉన్నాయి కదా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. నేనైతే ఇవి గింజలు బాగా తయారైన కాయలు మాత్రమే తెంపుతున్నానండి. లేతగా ఉన్న చిక్కుడుల కాయలు అయితే తెంపట్లేదు. అవి నెక్స్ట్ హార్వెస్ట్ కోసం అయితే ఉంచేస్తున్నాను. ఎందుకంటే తయారైన కాయలే చాలా ఉన్నాయి. చూడండి అక్కడక్కడ మొత్తం అన్నీ చిక్కుడుకాయలే. గాలి అయితే ఫుల్గా ఉంది. తీగలన్నీ కూడా ఊగిపోతున్నాయి అసల. కొన్ని చిక్కుడుకాయలు అయితే అసలు అందట్లేదు. కొంచెం పాదు హైట్‌గా ఉండడాన్ని అందిన మట్టుకైతే తెంపుతున్నాను. అందనివి ఇంకొక హార్వెస్ట్ చేస్తాను మళ్ళీ. ఇక్కడ చూడండి గుత్తు ఎంత మంచిగా ఉందో. మంచిగా రెడీ అయినాయి కూడా కాయలివి. చిక్కుడుకాయలు అయితే సీజనల్గా వస్తాయి కదండి. కానీ మనం టెర్రస్ గార్డెన్లో పెడితే అసాధ్యాన్ని కూడా సాధ్యం చేసి చూపించవచ్చు. చూడండి ఎన్ని చిక్కుడుకాయలు వచ్చినాయో. ఇప్పుడు లాస్ట్గా అయితే కొద్దిగా కరివేపాకు. ఈ కరివేపాకు స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. కొద్దిగా వేసుకుంటే చాలా అసలు తాలింపులో. అండ్ ఇక్కడ ఒక పచ్చిమిర్చి మొక్క ఉంది. దీనికి కాయలు అయితే కొంచెం రెడీ అయి ఉన్నాయి. మొక్క అయితే తెంపలేదు కాబట్టి 4 కాయలు ఉంటే ఇవి కూడా తెంపేస్తున్నాను. వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. వీడియోని చూసిన తర్వాత కామెంట్ కూడా చేయండి ఏ విధంగా అనిపించింది హార్వెస్ట్ చూసినప్పుడు అనేసి. ఈరోజు మన గార్డెన్లో బృందావనం గార్డెన్లో ఇన్ని రకాల వెజిటబుల్స్ అయితే వచ్చేసాయి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరింత మందికి షేర్ అవుతుంది.